నిర్లక్ష్య ధోరణిని కాలయాపనను నిరసిస్తూ డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నకు పిలుపునిచ్చింది. ఈ మహాధర్న కార్యక్రమానికి ఇవాళ జర్నలిస్టులు నెట్టివేయబడడానికి కారకులు ఎవరు? అసలు జర్నలిస్టులు రోడ్డున పడి మా సమస్యలను పరిష్కరించండి అంటూ వేడుకునే పరిస్థితికి కారకులు ఎవరో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర విభజనలో ముందు వరుసలో ఉండి తూటాలకు భయపడకుండా, లాఠీలకు భయపడకుండా, కేసులకు జంకకుండా ఉద్యమించింది జర్నలిస్టులు. అన్ని రంగాలు ఆశించినట్లే మా జీవితాల్లో కూడా చీకటి తొలగిపోయి వెలుగు ప్రసాదింపబడుతుంది రాష్ట్ర విభజనతో అని జర్నలిస్టులు కలలు కన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లైనా జర్నలిస్టులు ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టినా అమలు సరిగ్గా చేయలేదు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సాధించినటువంటి సౌకర్యాలను కూడా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సౌకర్యాలను కూడా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలు కాకపోవడం అనేది విచారకరంగా భావిస్తున్నాం. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల స్పందించట్లేదు సానుకూలంగా అని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల కోసం స్పష్టమైన హామీలు ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ పార్టీ చేర్చినటువంటి మేనిఫెస్టోలో చేర్చినటువంటి సంక్షేమ పథకాల్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది, అధికారాన్ని చేపట్టింది. జర్నలిస్టులు కూడా ఎంతో మురిసిపోయారు. మొత్తంగా మా సంక్షేమాన్ని ఆశిస్తున్నారు గనక మా కష్టాలు ఇక తొలగిపోతాయని చెప్పి ఆశపడ్డారు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు. కానీ పరిస్థితి ఇవాళ మరి చూస్తే నిరాశ తప్ప, అసంతృప్తి తప్ప జర్నలిస్టుల్లో ఇంకా సాధించింది, వాళ్ళకు అమలైంది రాష్ట్రంలో ఏమీ లేదు. కనీస సౌకర్యాలు తీర్చమంటున్నాం. జర్నలిస్టులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. జర్నలిస్టులు వాళ్ళు బతకడానికి, వాళ్ళ వృత్తిపరమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందులో ప్రధానంగా మా ఆరోగ్యానికి భద్రత కల్పించమంటున్నారు. హెల్త్ కార్డులు జారీ చేయమంటున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ కార్డులు ఎంతో సక్రమంగా పగడ్బందీగా అమలు చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత 2 ఏళ్లు మాత్రమే హెల్త్ కార్డులు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు అమలైనవి. ఆ పథకాన్ని వెత్తేశారు. దాన్ని మొత్తంగా తిరస్కరించే వాతావరణం వచ్చింది. అలా కాకుండా